కొమ్రంభీం జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టిలో ప్రాణాహిత నదిని పరిశీలించారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు. గంగమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారు. బ్యారేజీ నిర్మాణంపై ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీలో నీటి నిల్వ సామర్థ్యంపై చర్చించారు. ప్రాణాహిత నదిపై బ్యారేజీ నిర్మించి 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు మంత్రులు జూపల్లి, వివేక్. త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు మంత్రులు. మంచిర్యాల, సిర్పూర్, బెల్లంపల్లి నియోజకవర్గాలను సస్యశ్యామలంగా మారుస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాణాహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు మంత్రులు. కొమ్రంభీం జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టిలో ప్రాణాహిత నదిని పరిశీలించారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు. గంగమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారు. బ్యారేజీ నిర్మాణంపై ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీలో నీటి నిల్వ సామర్థ్యంపై చర్చించారు. ప్రాణాహిత నదిపై బ్యారేజీ నిర్మించి 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు మంత్రులు వివేక్, జూపల్లి. త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు మంత్రులు. మంచిర్యాల, సిర్పూర్, బెల్లంపల్లి నియోజకవర్గాలను సస్యశ్యామలంగా మార్చుతున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాణాహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు మంత్రులు. ప్రాణాహిత ప్రాజెక్టు అలైన్మెంట్లు ఖరారయ్యాయి. కెనాల్ నెట్వర్క్ ను కూడా ఇంజనీర్లు తుది రూపు ఇచ్చారు. కొత్త అలైన్మెంట్లో భాగంగా తుమ్మిడిహెట్టి దగ్గర 2 బ్యారేజీలను నిర్మించనున్నారు. ఇంతకు ముందున్న అలైన్మెంట్లోనూ కొన్ని మార్పులు చేశారు. గతంలో ప్రాణాహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించిన ఒరిజినల్ సైట్కు ఎగువన వార్దా, వైన్ గంగా నదుల సంగమం వద్దే బ్యారేజీని వంపులుగా నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలో భాగంగా మొత్తం 6.5 కిలోమీటర్ల పొడవుతో వార్దా మీద ఒక బ్యారేజీ, వైన్ గంగాపై మరో బ్యారేజీ, ఆ రెండింటినీ కలుపుతూ మధ్యలో భారీ కాంక్రీట్ బండ్ నిర్మించనున్నారు. ఆ 2 బ్యారేజీలకు ఎర్త్ బండ్లను కట్టనున్నారు. వాస్తవానికి గతంలో 2 నదుల సంగమం దగ్గర బ్యారేజీ నిర్మించాలనుకున్నప్పటికీ వరదల ప్రభావంతో బ్యారేజీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అదే ప్రాంతంలో బ్యారేజీ సైట్ను కొంచెం మార్చి లంబకోణంలో నిర్మిస్తే ఆ సమస్యను అధిగమించవచ్చని సూచించారు ఎక్స్పర్ట్స్. వారి సూచనలకు తగ్గట్టుగానే 3వ ప్రత్యామ్నాయంగా 2 బ్యారేజీల నిర్ణయం తీసుకున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ప్రాణాహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ నిర్మించి ఎల్లంపల్లికి నీటిని తరలించాలని ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది.